కష్టాల్లో ఉన్న ప్రజలు టీడీపీ కార్యకర్తలకు తాను ఉన్నానంటూ మంత్రి నారా లోకేష్ భరోసా ఇస్తున్నారు. మంగళగిరిలోని టీడీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన 87వ ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రజల దగ్గర నుంచి వినతులు స్వీకరించారు. కొన్ని సమస్యల్ని వెంటనే పరిష్కరించాలని అక్కడికక్కడే సంబంధిత అధికారులకు మంత్రి లోకేష్ ఆదేశాలు జారీ చేశారు. మిగతా సమస్యలను వీలైనంత త్వరగా పరిష్కరించాలని సంబంధిత శాఖ అధికారుల్ని మంత్రి లోకేష్ ఆదేశించారు. సౌత్ కోస్ట్ రైల్వే ఏర్పాటు నేపథ్యంలో విజయవాడలోని లోకో పైలట్లో డిపోని తరలించకుండా అక్కడే కొనసాగించేలా తగిన చర్యలు తీసుకోవాలని సంబంధిత సిబ్బంది మంత్రి లోకేష్ ను కలిసి విజ్ఞప్తి చేశారు. అలాగే ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో గత 20 ఏళ్లుగా పనిచేస్తున్న దినసరి వేతన ఉద్యోగులను క్రమబద్ధీకరించాలని ఆల్ యూనివర్సిటీస్ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ ప్రతినిధులు మంత్రి లోకేష్ ను కలిసి వినతిపత్రం అందజేశారు. అలాగే ప్రజల దగ్గర నుంచి నేరుగా అనేక వినతులను స్వీకరించిన మంత్రి లోకేష్ వారి సమస్యల్ని అడిగి తెలుసుకున్నారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని మంత్రి లోకేష్ భరోసా ఇచ్చారు.